నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, సూర్యుడు 3వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే, ఏ చిన్ని ప్రయత్నం చేసినా పెద్ద సక్సెస్, పెద్ద విజయం సాధించే అవకాశం కనబడుతోంది. అది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఎవరైనా సరే ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు, అందులో డౌటే లేదు. అయితే ఏదైనా క్రియేటివ్గా కొత్తగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ వస్తుంది. అది చిత్ర పరిశ్రమ కావచ్చు, లేదా చేనేత పరిశ్రమ కావచ్చు, లేదా చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, లేదా అంటే ఆర్ట్ అండ్ డిజైనింగ్ వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు. ఎవరికైనా క్రియేటివిటీగా నేను ఇది చేస్తాను అనే అనుకున్న వాళ్లకు రికగ్నిషన్తో పాటు ఒక ఐడెంటిఫికేషన్ రావడము, మీ యొక్క పనితనానికి గుర్తింపు, తద్వారా అది వ్యాపారం అయితే లాభము, లేదా అది ఏదైనా ఆఫీస్ అయితే ఐడెంటిఫికేషన్ రావడము, తద్వారా మీ ప్యాకేజీ పెరగడము. ఇలా మీరు ఎందులో అయితే క్రియేటివిటీ చూపిస్తున్నారో ఆయా రంగాలలో మీకు లాభం వస్తుంది. అది వేతన పరంగా అంటే శాలరీ పరంగా కావచ్చు, లేదంటే లాభము అంటే వ్యాపార పరంగా అయితే లాభము రావచ్చు అనమాట. కాబట్టి ఇలా ఉన్నవాళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. తరువాత సోదర సోదరీల మధ్య అంటే అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య ఇదివరకు ఏదైనా గ్యాప్ ఉండి ఉంటే, మాటలు ఏదైనా సందర్భంలో మాట అనుకుని విడిపోయిన కుటుంబాలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి కలుసుకునే అవకాశము ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి మీడియేషన్ ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి కదా. ఆ వచ్చేవాళ్ళు మీరే అయ్యి ఆ కుటుంబాలని కలిపే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక విశేషమైన ఆర్థిక లాభాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి గోచరిస్తోంది. మీరు పెట్టుబడులు పెట్టడానికైనా, లేదంటే సేవింగ్స్ పరంగా కానీ, షేర్స్లో పెట్టడం కానీ, లేదా విదేశ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో మీ తరపు నుంచి ఏదైనా వస్తువుని పంపించడం కానీ, ఇలా మీరు ఏదైతే ధనాన్ని ఆశించి చేస్తారో, లాభాన్ని ఆశించి చేస్తారో దానికి ఇది కరెక్ట్ టైము, గోల్డెన్ పీరియడ్. కాబట్టి తక్షణమే దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. చిన్న చిన్న ఏవో జలుబులు అంటే వాతావరణ మార్పుకు సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలే తప్ప పెద్దగా ఈ రాశిలో ఉండేవారికి ఈ వారంలో ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీరు ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకమైన సూచనగా ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఈ శని భగవానుడి యొక్క స్థానం వలన మీరు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, లేదంటే కొత్తగా ఏదైనా ఇల్లు కొనాలన్నా, భూమి కొనాలన్నా, మీ సొంత వాళ్ళని కానీ, మీ స్నేహితులను కానీ ఆధారపడకుండా, అంటే వారి మీద కాకుండా మీ అంతటా మీరు ముందుగా వెళ్ళి తెలుసుకొని ఆ తర్వాత సలహా తీసుకోండి. ఇక్కడ కొంచెం నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. ఇటువంటి విషయాలలో అంత నమ్మకాన్ని ఎవరి మీద పెట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే చెప్పదగిన పరిహారాలు ఏంటంటే, శనివారం రోజు నల్ల నువ్వులను, నల్ల దుస్తులు దానంగా, దుస్తులు అంటే వస్త్రాలు, నల్లని బట్టలను, నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. లక్ష్మీ అష్టోత్తర పారాయణ ప్రత్యేకంగా స్త్రీలు చేసే ప్రయత్నం చేసుకోండి. దీంతోపాటు సూర్యోదయ సమయంలో రవిగ్రహానికి సూర్యస్థుతితో పాటు అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తే ఏవైనా జాతకపరంగా దోషాలు ఉన్నట్టయితే సానుకూలంగా అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.